తీరం దాటాక దిశ మార్చుకుంది మోంతా తుఫాన్. బలహీనపడి తెలంగాణ వైపుగా దూసుకొస్తోంది. వాయువ్య దిశగా ప్రయాణించి వచ్చే 6 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటున్న వాతావరణ శాఖ అధికారి నాగరత్నతో మా ప్రతినిధి నిఖిల్ ఫేస్ టు ఫేస్. మోంతా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే తెలంగాణ పైన మోంతా తుఫాన్ ప్రభావం ఇంకెన్ని రోజులు ఉండేది ఉంది, ఎటువంటి జిల్లాలకు ఏ అలర్ట్స్ ఇచ్చారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్న మనతో పాటు ఐఎండీ హైదరాబాద్ డైరెక్టర్ నాగరత్న ఉన్నారు. మేడం, తెలంగాణపై మోంతా తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ఈ మోంతా తుఫాన్ అనేది గత రాత్రి మనం చూసుకున్నట్లయితే 28వ తారీఖు రాత్రిన 11:30 గంటల నుండి 12 మధ్యలోని నర్సాపురం దగ్గర తీరం అనేది దాటడం జరిగింది, బిట్వీన్ మచిలీపట్నం అండ్ కాకినాడ. సో ఇది చూసుకుంటే మనకి ప్రస్తుతానికి ఉత్తర వాయు దిశగా కదిలి ఎవ్రీ అవర్ 15 కిలోమీటర్ స్పీడ్ తోటి మూవ్ అవుతూ వస్తుంది. ఇది సుమారు 90 నుంచి 100 కిలోమీటర్ల దూరంలోని ఈ కాకినాడకు కానీ అట్లాగే నర్సాపురకు కానీ మచిలీపట్నానికి వాయు దిశగా కానీ పశ్చిమ దిశగా కానీ ఉన్నది, ప్రస్తుతం కేంద్రీకృతం అయ్యి ఉన్నది. తెలంగాణకు అతి సమీపంలో కూడా కేంద్రీకృతం అయ్యి ఉంది. సో దీని యొక్క ప్రభావం మనకి తెలంగాణ ప్రాంతంలో రానున్న 24 అవర్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ పైన తుఫాన్ ప్రభావం ఉంటుంది అంటున్నారు. సో ఏ జిల్లాలో వర్షపాతం ఎలా ఉండబోతుంది, ఎటువంటి అలర్ట్స్ ఇచ్చారు? ఈ తుఫాను మనకి రానున్న 6 to 12 అవర్స్కి బలహీనపడే అవకాశం ఉంది. తీవ్ర వాయుగుండంగా కానీ వాయుగుండంగా కూడా ఇది బలహీనపడే అవకాశం ఉంది. బలహీనపడినప్పటికీ విండ్ స్పీడ్స్ అవి తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ దీని యొక్క ఇంపాక్ట్ మనకి ఈస్టర్న్ తెలంగాణ పైన, సెంట్రల్ తెలంగాణ పైన, అట్లాగే నార్త్ వెస్ట్ తెలంగాణ, నార్త్ తెలంగాణ పైన ఎక్కువగా ఉంది. అయితే ఈ మ్యాప్ చూసుకున్నట్లయితే ఎస్టిమేటెడ్ రెయిన్ఫాల్ మ్యాప్స్ ఎక్కువగా కూడా మనకి రెయిన్ఫాల్ అనేది పీక్ చూసుకుంటే మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ ఏరియాల్లోని హెవీ టు వెరీ హెవీ, ఎట్ టైమ్స్ ఎక్స్ట్రీమ్లీ హెవీ 1 or 2 ప్లేసెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే హెవీ టు హెవీ రెయిన్ఫాల్స్ చూసుకుంటే ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట్, యాదాద్రి, సూర్యాపేట్, జయశంకర్ భూపాల్పల్లి, జనగాం ప్రాంతాల్లోని ఎక్కువగా కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ ఎల్లో ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనకి మోడరేట్ రెయిన్స్తో పాటుగా హెవీ రెయిన్ ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాధారణంగా తుఫాను ఛత్తీస్గఢ్ వెళ్ళాలి, కాకపోతే తెలంగాణ వైపు కదలడానికి రీజన్ ఏంటి? అయితే జనరల్లీ మనకి ఎక్స్పెక్టెడ్గానే తెలంగాణ వైపు మూవ్ అయింది. మోడల్స్ అవి కూడా తెలంగాణ వైపే మూవ్ అయ్యి, అయితే మనకి ఇప్పుడు చూసుకుంటే ఫీచర్స్ అవి ఎక్కడైతే మనకి ల్యాండ్ కొంచెం హీట్గా ఉందో ఆ ప్రాంతంలోకి సిస్టమ్ అనేది మూవ్ అవుతూ వస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి సైక్లోనిక్ స్టామ్గా ఉండి నెక్స్ట్ 6 to 12 అవర్స్లో ఇది ఇంటెన్సిటీ తగ్గిపోయే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్స్ ఏమైనా ఇచ్చారా, ఏ జిల్లాకి ఇచ్చారు? ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్స్ అవి చూసుకుంటే మనకి రిస్క్ అనేది ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్ ఎక్కువగా కూడా ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి ఈ ప్రాంతంలోని అట్లాగే నార్త్ వెస్ట్ ప్రాంతంలో కూడా మనకి ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో తుఫాను ప్రభావం ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది? తెలంగాణలో వర్షాలు ఎప్పుడు తగ్గుముఖం? ఈ నెక్స్ట్ 24 అవర్స్లోని మనకి ఈ డీప్ డిప్రెషన్ ఏదైతే ఉందో అది మనకి డిప్రెషన్గా కూడా బలహీనపడి ఆ తర్వాత లో ప్రెషర్ ఏరియాగా రేపు పొద్దున్నకి కూడా ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. క్రమేపగా తగ్గిపోయినాక మనకి తెలంగాణలో మనకి విడిపోయినది ఉంటుంది. సో నార్త్ డిస్ట్రిక్ట్స్లో 1 or 2 ప్లేసెస్లో ఆ లో ప్రెషర్ ఎఫెక్ట్ వల్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కానీ 1 or 2 ప్లేసెస్ హెవీ రెయిన్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, మొత్తంగా తెలంగాణ